ఈ ప్రాబ్లం నుంచి బయటపడేశావు. ఎవరో ఏదో అనగానే వాళ్లతో కలిసి నింద వేయడం కాదు, మన వాళ్ళని ముందు మనం నమ్మాలి, నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంత తెలివిగా ప్లాన్ చేశా, అయినా వర్కౌట్ కాలేదు. ఈ రాధకెక్కడో అదృష్టం కలిసొస్తోంది. పదండి రామ్మా. పదరాదా. ఏమైంది రాదా? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. అన్నీ తెలిసి కూడా ఎందుకు టెన్షన్ అంటావేంటి? గోల్డ్ షాప్ ప్రాబ్లం తీరిపోయింది కదా, దొంగ ఎవరో తెలిసిపోయింది, ఇంకెందుకు టెన్షన్? అసలు ప్రాబ్లం అక్కడే మొదలైంది. ఏంటది? నల్ల పూసలు. రేపు అమ్మా నాన్నలు అందరూ ఉండగా నీతో నా మెడలో నల్ల పూసలు వేయిస్తారంట. అదే జరిగితే ఇంకంతే. అసలు ఇదంతా నీ వల్లే. నేనేం చేశాను మళ్ళీ? ఆ రోజు జాబ్ అన్నావు, అగ్రిమెంట్ అన్నావు. పెళ్లి కాకపోయినా పెళ్లి చేసుకున్నట్టు నటిస్తే మన సమస్య తీరిపోతుంది అని చెప్పావు. వేరే ఏ సమస్య రాదు అని చెప్పావు. నీ మాటలు నమ్మి ఇక్కడికొచ్చాను. రేపు మా అమ్మా నాన్నలు వస్తే పెళ్లి విషయం బయటపడిపోతుంది. అప్పుడు ఇంకెన్ని సమస్యలు వస్తాయో నాకేం చేయాలో కూడా అర్థం కావటం లేదు. రాధా రాధా, కూల్, టెన్షన్ పడకు, రిలాక్స్ రిలాక్స్. రిలాక్స్ అవ్వాలా? నా ప్లేస్ లో నువ్వుంటే తెలుసుండేది ఎంత టెన్షన్ గా ఉందో. రిలాక్స్ అవ్వాలంట రిలాక్స్. అది కాదు రాధా. ఏది కాదు? ఉచిత సలహాలకేం తక్కువ లేదు. అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది బాధేంటో. అంటే నీ బాధ నా బాధ కాదా? నన్ను వేరు చేసి చూస్తున్నావా? ఇది నీ ఒక్కదాని సమస్య కాదు, మన ఇద్దరిది. నిజం తెలిస్తే నీ జాబ్తో సహా నా జాబ్ కూడా పోతుంది. నేను మేడం దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది. అందుకని టెన్షన్ పడితే సమస్య పరిష్కారం అయిపోతుందా? ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా ఆలోచించి పరిష్కరించుకున్నాం కదా, ఈ సమస్య కూడా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ సమస్యలు వేరే, ఈ సమస్యలు వేరే. మొన్న తాలిబొట్టు కట్టమన్నప్పుడు 3 ముళ్ళు వేయకుండా జడలో పెట్టి మేనేజ్ చేశావు. రేపు నల్లపూసలు ఎలా మేనేజ్ చేస్తావు? మెడలో అయితే వెయ్యాలి కదా. దానికి కూడా ఏదో దారి చూద్దాంలే. ఏ దారి చూస్తావు? అసలు నల్లపూసల ప్రస్తావన వస్తేనే మనకు పెళ్ళైన సంగతి తెలిసిపోతుంది. సరే, నాకు అర్థమైంది నువ్వెంత టెన్షన్ పడుతున్నావో. నువ్వేం కంగారు పడద్దు, నేనే ఒక సొల్యూషన్ ఆలోచిస్తాను. ఏం సొల్యూషన్ ఆలోచిస్తావు? నువ్వు ఏది సీరియస్గా తీసుకోవటం లేదు, సరదాగా తీసుకుంటున్నావు. రేపు అమ్మా నాన్నల ముందు పెళ్లి విషయం బయటపడితే జీవితంలో వాళ్ళ మొహం చూడలేను. బయటపడదులే, నేను చెప్తున్నాను కదా, ఏదో ఒక ప్లాన్ చేస్తాను. ఏం చేస్తావో చెప్పు. ఇప్పటికిప్పుడు అడిగితే సడన్ గా నేనేం చెప్తాను? ఆలోచించడానికి కొంచెం టైం పడుతుంది కదా. నువ్వైతే టెన్షన్ పడకు, మేడం వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. రేపు మీ అమ్మా నాన్నల విషయంలో ఏమీ జరగకుండా నేను మేనేజ్ చేస్తాను, నన్ను నమ్ము. మేనేజ్ చెయ్యాలా? ఏం మేనేజ్ చేస్తారు? పెళ్లి విషయమేనా? అదే అయ్యుంటుంది. ఇప్పుడు దొరికారు, చెప్తా. ఆస్తి మొత్తం చేతిలో ఉంటే ఈ బఠానీలేం కర్మ. జీడిపప్పు, బాదం పప్పు, పెస్తో పప్పు తినేదాన్ని.
అవకాశమే లేకుండా ఈ బఠానీలు తినాల్సి వస్తోంది. మాధవి 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 ఏంటే అర్జెంటు. అర్జెంటా? అంత అర్జెంట్ అయితే బాత్రూమ్కి పో. ఆ అర్జెంట్ కాదు, నీతో అర్జెంటుగా ఓ విషయం చెప్పాలి. నేను మీ తమ్ముడు గారికి డబ్బులు ఇచ్చాను సార్. మీ తమ్ముడు గారు నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. ఏంటి మళ్ళీ ఏ అప్పులోడన్నా ఇంటి మీదకొచ్చాడా? రాణిస్తానేంటి? మొన్న వాడెందుకో బై మిస్టేక్ వచ్చేసాడు, మిగిలిన వాడు రాణిస్తానా? రాధా మనోహర్లని ఇంట్లోంచి బయటికి పంపించేసి ఏదో ఒక పెద్ద స్కామ్ చేసి అప్పులు మొత్తం తెచ్చేస్తాను. వాళ్ళు బయటికి పోయేదెప్పుడు, నీకు డబ్బులు వచ్చేదెప్పుడు? అదంతా జరిగినప్పుడు కదా. సర్లే, అర్జెంటుగా ఏదో చెప్పాలన్నావు కదా, ఏంటో చెప్పు. చెప్పబోయేది కూడా అదే. రాధా మనోహర్లని బయటికి పంపించే ఛాన్స్ దొరికింది. ఏంటది? ఇప్పుడే రాధా మనోహర్లు మాట్లాడుతుంటే విన్నాను. రాధా అమ్మా నాన్నలు రేపు వస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ఏదో మేనేజ్ చేద్దామని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే అయితే ఏంటైతే నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు తెలిసి వాళ్ళ పెళ్లి విషయంలోనే ఏదో మేనేజ్ చేద్దామని చూస్తున్నట్టున్నారు. ఆహా, ఏం మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇదిగో, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో క్లియర్ గా వినకుండా ఏదో అర్థం చేసుకుని ఇంకేదో చెయ్యాలని చూసావే అనుకో, సక్సెస్ అయితే పర్వాలేదు, రివర్స్ అయితే ఈ ఇంట్లో కూడా ఉండలేం. చివరికి ఇదిగో ఈ బఠానీలు తినే అవకాశం కూడా ఉండదు. రివర్స్ ఏమీ అవ్వదు మాధవి. మొదటి నుంచి వాళ్ళకి పెళ్లి కాలేదన్నది నా అనుమానం. రాధా వాళ్ళ అమ్మా నాన్నలు వస్తానంటే ఎక్కడ వాళ్ళ గుట్టు బయటపడిపోతుందోనని భయపడిపోతున్నారు. కావాలంటే చూడు, రేపు రాధా వాళ్ళ అమ్మా నాన్నల ముందు ఇద్దరికీ ఏ సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తారు, దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు పెళ్ళైనట్టు నటిస్తున్నారు అని తెలిసేలా చేశామే అనుకో. ఇంతకు ముందు ఇదే డౌట్ తో తాళి కూడా కట్టించాం కదా. భార్యాభర్తలు కాకపోతే కట్టడు అనుకున్నాం, కట్టేశాడు. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలే, డౌటే లేదు. తాళి కట్టాడు, కానీ ఎన్ని ముళ్ళేశాడో ఎవరికి తెలుసు. నాకైతే వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని అనుమానంగానే ఉంది. రేపు నా తెలివితేటలు ఉపయోగించి వాళ్ళిద్దరికీ పెళ్ళయిందో లేదో రుజువు చేస్తాను. ఒకవేళ వాళ్ళకి పెళ్ళయిందనుకో, మనకు వచ్చిన నష్టం ఏమిటి? వాళ్ళని పంపించడానికి వేరే దారి ఎత్తుక్కుంటాం. అదే పెళ్లి కాలేదని తెలిసిందే అనుకో, అబద్ధం చెప్పి జాబులో జాయిన్ అయ్యారని వదిలే వాళ్ళని బయటికి పంపించేస్తుంది. అనుమానించాల్సిందే, ఇప్పుడే టెస్ట్ చేద్దాం. అమ్మా రాధా, మనోహర్ ఎక్కడా? పొద్దుటి నుంచి కనిపించడం లేదు. అడిగేది నిన్నేనమ్మా, అల్లుడు గారు ఎక్కడా? ఇప్పుడు మనోహర్ గురించి అడుగుతోందేంటి? ఇరికించేసేలా ఉంది. ఎలా తప్పించుకోవాలి? మాట్లాడవేంటమ్మా? ఎక్కడో పనుండి బయటికి వెళ్ళుంటాళ్లే మాధవి. అన్నీ చెప్పి చేస్తాడా ఏంటి? పెద్దమ్మా, బాబు ఉదయాన్నే జాగింగ్కి వెళ్తాడు, కాసేపట్లో వచ్చేస్తాడులే. అంటే రాధా అమ్మ నాన్న వచ్చారు కదా, ఈ టైంలో మనోహర్ లేకపోతే ఎలా అని. రాధ చూసుకుంటుంది కదా, మెల్లగా వస్తాళ్లే మాధవి. అది కాదక్క. అరే, ఇప్పుడు మనోహర్ గురించి ఎందుకు? నువ్వెళ్ళి మీ ఆయనకి ఫోన్ చేయి, మార్కెట్ నుంచి తొందరగా రమ్మని చెప్పు. సరే అక్క. ఎటు తేలకుండా అయిపోయింది. అయినా ఇక్కడే ఉంటారు కదా, తర్వాత చూసుకుందాం. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. రాధా, రూమ్లోకి తీసుకెళ్ళు. అలాగే మేడం.
అలాగే మీరు కూడా తొందరగా రెడీ అవ్వండి. పంతులు గారు వచ్చేసే టైం అయింది. తొందరగా పూజలో కూర్చోవాలి. అలాగే వ్రతం అయ్యాక నల్ల పూసల తంతు ఉంది, తెలుసు కదా? వెళ్ళమ్మా. పెళ్లి నాటకం బయటపడకుండా ఎలా మేనేజ్ చేయాలా అని నేను ఆలోచిస్తుంటే మేడం నల్ల పూసలు తంతంటున్నారేంటి? ఇప్పుడు ఖచ్చితంగా మా పెళ్లి నాటకం సంగతి బయటపడిపోతుంది కదా. ఇది మేనేజ్ చేయాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. రాధా, వెళ్ళండమ్మా, వెళ్ళండి. రండమ్మా. మిగిలిన అన్ని ఏర్పాట్లు అయ్యాయో లేదో చూద్దాం పదండి. అసలు వీళ్ళన్నీ మర్చిపోతున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. తీసుకొచ్చాను మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. భారత్ విషయం ఏంటో చెప్పాడు కదా? చెప్పారు మేడం, ఎక్కడో బాంబు పెట్టాలని. మా దగ్గరున్న బాంబులు మనుషుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్ల వరకు మొత్తం నేలమట్టం చేసేస్తాయి. వెరీ గుడ్. నాకు కావాల్సింది అదే. మీకు గాయత్రి ఇన్స్టిట్యూట్స్ తెలుసు కదా? తెలుసు మేడం. అందులో ఒక గోడౌన్ ఉంది. ఫ్రెష్గా ఇప్పుడే మెటీరియల్ వచ్చింది. ఆ గోడౌన్నే పేల్చేయాలి. మెటీరియల్ మొత్తం మాడి మసైపోవాలి. అయిపోతుంది మేడం. మీరు ఆ గుడ్ న్యూస్ని ఏ టైంకి వినాలనుకుంటున్నారో సరిగ్గా అదే టైంకి బాంబు పేలేలా టైం సెట్ చేసేస్తాం. ఈ రోజే సరిగ్గా 11:14 అలాగే మేడం, మీ పని అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి దొరకకూడదు. జాగ్రత్తగా పెట్టండి. అవన్నీ మేం చూసుకుంటాం మేడం. ఇప్పటి వరకు 100కు పైగానే బాంబులు పెట్టాం. ఇంతవరకు ఎక్కడా దొరకలేదు. ఒకవేళ దొరికినా మీ పేరు మాత్రం మేం బయటికి రానివ్వంలేండి. ఈ మాట నాకు బాగా నచ్చింది. భారత్ మేడం. అనుకున్న దానికంటే 25,000 ఎక్కువ ఇచ్చి పంపించు. అలాగే మేడం. థ్యాంక్స్ మేడం. పదండి. దేవకి, నాకు భర్తని దూరం చేసి నువ్వు మాత్రం నీ భర్త కోసం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నావా? ఇప్పుడు ఆ గోడౌన్ని పేల్చేసి పిల్లల విషయంలో నువ్వు చాలా అజాగ్రత్తగా ఉంటున్నావని, నీలాంటి వాళ్లకి యూనియన్ ప్రెసిడెంట్గా ఉండే అర్హత లేదు అని, గాయత్రి ఇన్స్టిట్యూట్లో చదివితే పిల్లల భవిష్యత్తుకి గ్యారంటీ ఉండదు అని నీ మీద బురద చల్లి నీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తాను. ఈ రోజు పండగ రోజు నీకు సంతోషమే లేకుండా చేస్తాను. పైగా చాలా మంది నీ ఇన్స్టిట్యూషన్ కి డొనేషన్ చేస్తున్నారు కదా, సో వాళ్ళందరి దృష్టిలో కూడా నిన్ను బ్యాడ్ చేస్తాను. నీ పతనం ఇక్కడి నుంచే మొదలవుతుంది దేవకి. పడిపోవడానికి సిద్ధంగా ఉండు. అమ్మా, ఇది మీరుండే రూమ్. ఫ్రెష్ అవ్వండి. ఇంత పెద్ద రూమ్ మాకెందుకమ్మా? నీకొక రూమ్ ఇచ్చుంటారు కదా, అందరూ అక్కడే ఉందాం. అక్కడే ఉంటే ఇంకేమైనా ఉందా? అట్టంగా దొరికిపోము. ఎందుకమ్మా, ఇక్కడ ఫ్రీగా ఉంటుంది కదా. నీతో కలిసి ఉందామని ఇంత దూరం వచ్చావమ్మా. ఉన్న ఒక్కరోజు వేరే గదిలో ఉంచితే ఎలా? అంటే గెస్ట్లు ఎవరైనా వస్తే వేరే రూమ్ ఇవ్వాలని ఇక్కడ మేడం రూల్ నాన్న. ఇంత పెద్ద ఇంట్లో ఒకే గదిలో ఇరుగ్గా ఉండాల్సిన అవసరం ఏంటని ఆవిడ ఫీలింగ్. కాదంటే అస్సలు ఊరుకోరు. అయినా
మీరున్నంతసేపు మీతోనే ఉంటాను కదా. పూజకి టైం అవుతోంది, తొందరగా ఫ్రెష్ అవ్వండి. అమ్మా అది సరే కానీ మున్నే ఇంకా రాలేదు. ఇంకా ఆటో వాడితో ఏం వాదులాడుతుందో ఏమో, నేను తీసుకొస్తానులేమ్మా. మంచి మర్యాదస్తులా ఉన్నారు యశోద. అవునండి, కానీ నాకొక్క విషయం మాత్రం అర్థం కాలేదు. ఏంటి? మనోహర్ అంటే వాళ్ళ అల్లుడే కదా? అవును, అల్లుడు గారు అని అంటున్నారు కదా. మరి వాళ్ళ అల్లుడు గురించి మనమ్మాయిని ఎందుకు అడుగుతున్నారండి? నాకు అర్థం కాలేదు, కానీ ఇక్కడ అంతా మన రాధే చూసుకుంటుంది కదా, అందుకే అడుగుంటారు. పోనీ అలాగే అనుకుందాం. తర్వాత ఆవిడ ఏమందో విన్నారు కదా, మనం వచ్చినప్పుడు మనోహర్ లేకపోతే ఎలాగా అంది. మనం వచ్చినప్పుడు అతను ఉండాల్సిన అవసరం ఏముంది? అది కూడా అర్థం కాలేదు. కాకపోతే మంచి మర్యాదలు తెలిసిన కుటుంబం కదా, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంటి మనుషులు లేకపోతే ఎలా అన్న ఉద్దేశంతో అడుగుంటుందిలే. అంతకు మించి వేరే అర్థం ఏముంటుంది? మనోహర్ గురించి అడిగినందుకే ఈ మాత్రం అనుమానం వచ్చిందంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోహర్ని దరిదాపుల్లో ఉండనివ్వకూడదు. అలాగే నల్లపూసల తంతు కూడా జరగకుండా జాగ్రత్త పడాలి. మాధవి, పూజ సామానంతా వచ్చేసినట్టే కదా? వచ్చాయక్క. మళ్ళీ పంతులు గారు వచ్చాక అది లేదు ఇది లేదు అంటే పరిగెత్తాలి. కంగారు పడకక్క, ఇంటి నిండా జనాలే కదా, ఏదన్నా అవసరమైతే ఎవరో ఒకరు తీసుకొస్తారులే. అందుకని పూజ మొదలయ్యేంత వరకు ఇంటికి బజార్కి తిరుగుతూనే ఉంటారా ఏమిటి? ఇప్పుడే అన్నీ చూసుకోండి. ఇంతకీ పంతులు గారు వచ్చారా లేదా? పూజ టైంకి వచ్చేస్తానన్నారత్తయ్య. వాళ్ళు అలాగే అంటారు. పండగ పూట పంతుల్ని నమ్మడానికి వీల్లేదు. 1-2 చోట్ల ఒప్పుకుంటారు. వచ్చే వరకు మనమే ఫోన్లు చేస్తూ ఉండాలి. వచ్చేస్తారులే అత్తయ్య గారు, కంగారు పడకుండా మీరు ప్రశాంతంగా ఉండండి. మీ పనులు సరిగ్గా ఉంటే నేనెందుకు ప్రశాంతంగా ఉండను? ఇదిగో, ఇంతకీ నువ్వెవరు? పని చేయడానికి వచ్చావా? పని చేయడానికి వస్తే ఇంటి పను వంట పను చూసుకోకుండా ఏకంగా అమ్మవారిని అలంకరించడానికి వచ్చేసావు. అత్తయ్య గారు, తను రాధ వాళ్ళ అమ్మ. వ్రతం కోసం వాళ్ళు కూడా వస్తారని చెప్పాను కదా, పొద్దున్నే వచ్చారు. పూజ ఏర్పాట్ల కోసం సాయం చేస్తున్నారు. సాయం చేస్తానంది కదా అని ఏ పని పడితే ఆ పని చేయిస్తావా? కొంతమంది ఇంటి గేటు బయటే ఆగిపోతారు, ఇంకొంతమందిని గుమ్మం వరకు రాణిస్తాం. బాగా కావలసిన వాళ్ళని గడప దాటి లోపలికి రాణిస్తాం. కానీ పూజ దగ్గరికి మాత్రం ఎవరిని పడితే వాళ్ళని రానివ్వం కదా. మీరుండండి అత్తయ్య గారు, వ్రతం అన్నాక కనీసం 3 ముత్తైదువులైనా ఉండాలి కదా. మేమిద్దరమే ఉన్నాం కదా అని ఆవిడ్ని కూడా నేనే చేయమని చెప్పాను. ఏంటో పూజలతో పాటు ఆచారాలు కూడా మారిపోతున్నాయి. ఇంతకీ నా మనవరాలెక్కడా? అదిగో వస్తాదత్తయ్య. చూసావా నా మనవరాల్ని? కుందనపు బొమ్మలా ఉంది. నా దిష్టే తగిలేలా ఉంది.
ఇదేంటి నా మనవరాల కంటే ఇదే బాగా కనిపిస్తుంది ఆ? ఎలా ఉన్నాను నానమ్మా? బాగున్నావు, చాలా బాగున్నావు. బంగారం బొమ్మలా ఉన్నావమ్మా. ఇద్దరు కూతుళ్ళు నువ్వా నేనా అన్నట్టు ఒకరిని మించొకరున్నారు. ఏమంటారు అత్తయ్య? నేనేమైనా అంటే మళ్ళీ ఎందుకన్నావు అంటారు గాని, నువ్వేంటే నా మనవరాల్లాగా ఇంతలా తయారయ్యావు? నా మనవరాలికి పోటీనా? నువ్వు నా మనవరాలు ఒక్కటే అనుకుని తయారయ్యావా? అత్తయ్య గారు, నువ్వు ఉండు దేవకి. నా కోడలేదో కూతుర్లాంటి దానివి అంతే అనుకో. నువ్వు నా మనవరాలు ఒకటే అయిపోతారా? తను ఇంటి వారసురాలు, నువ్వు మా ఆఫీసులో పనిచేసే వర్కర్వి. అది గుర్తు పెట్టుకో. ఏంటత్తయ్య గారు ఇది? అందరూ సంతోషంగా వ్రతం చేసుకోవాల్సిన సమయంలో ఏదేదో మాట్లాడిస్తున్నారు. నువ్వు ఒకదానివి, నోరు మెదపనివ్వవు. ఇప్పుడు నేనేమన్నానని? ఉన్నమాట అన్నాను కదా. ఎవరెంతలో ఉండాలో ఎలా ఉండాలో గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తే మంచిది అంటున్నాను. అది గుర్తు పెట్టుకో. నువ్వేంట్రా బెల్లులు పట్టుకుని తిరుగుతున్నావు? వరలక్ష్మి వ్రతమా, పుట్టినరోజా? ఒక్కొక్కరు ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారులే నానమ్మా. పైన ఇది సర్ప్రైజ్లే, నీకు ఫినిషింగ్ లో తెలుస్తుంది. ఏడ్చినట్టే ఉంది, పో అవతలికి. హ, ఏంటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెయ్యండి. ఎవరికేం చెప్పినా ఏమీ అర్థం చేసుకోరు. మా అత్తయ్య గారి మాటలకి బాధపడినట్టున్నారు. మీరేం పట్టించుకోకండి. ఆవిడంతే, ఏ చిన్న తేడా వచ్చినా మమ్మల్ని క్షమించరు. పర్వాలేదు మేడం, మీరంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మకి అంతా చెప్పాను, ఏమీ అనుకోర్లేండి. పూజ ఏర్పాట్లు చేద్దాం. ఏమీ అనుకోకపోతే ఎలా? అనుకోవాలి రాత. ఇక్కడ మా కూతురు ఎంతో గొప్పగా ఉందని నీ పెంపుడు అమ్మా నాన్నలు ఊహించుకుని వచ్చారు కదా. వెళ్ళేటప్పుడు ఎందుకు మా కూతురు ఇక్కడుందా అని ఏడ్చుకుని వెళ్ళేలా చేస్తా. గుడ్ మార్నింగ్ అండి. రండి. ప్రయాణ బట్టలకి తీరింది కదా? తీరిందండి. వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారి బొట్టు పెట్టి పూజ చేయడం చూశాను. బాగానే ఏర్పాట్లు చేశారు. మా అమ్మాయి చిన్నప్పుడే తప్పిపోయింది. తను రావాలని కోరుతూ ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయడం అలవాటైపోయింది. ఈ సంవత్సరం తను వచ్చింది కదా, అందుకే ఇంకొంచెం ఘనంగా చేయాలనుకున్నాం. పదండి. దేవకి, పూజ ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అయిపోయాయండి. పంతులు గారు వస్తే పూజ మొదలు పెట్టడమే. మనోహర్ ఎక్కడా? పొద్దుటి నుంచి కనిపించట్లేదు. నేను అదే చూస్తున్నాను బావగారు. రాధా అమ్మా నాన్నలు వచ్చారు కదా, ఇంతవరకు పలకరించడానికి కూడా రాలేదు. మీరు చెప్పింది నిజమేనండి. వీళ్ళకి మర్యాదలు ఎక్కువ. ఇంటల్లుడు కూడా మనల్ని పలకరించాలని కోరుకుంటున్నారు. అమ్మా, మనోహర్ ఎక్కడమ్మా? మనోహర్ అదిగో వచ్చేసాడు. హాయ్. హాయ్. ఈ అబ్బాయి టాక్సీ డ్రైవర్ కదండి? అవును, వీళ్ళ అమ్మాయి ఇష్టపడినట్టుంది, పెళ్లి చేసినట్టున్నారు. ఓ
ఒక్క 10 నిమిషాలు పంతులు గారు. మనోహర్ వెళ్ళాడు, తీసుకొస్తాడు. పొద్దుటి నుంచి తిరగడం సరిపోయింది. రాధా వాళ్ళ అమ్మా నాన్న వస్తా అన్నారు. ఏమైందో ఏంటో. మాధవి, మాధవి, శేషు, ఆ? వెళ్ళిన పని ఏమైంది? డబ్బులు ఇచ్చేసావా? ఇచ్చేసానన్నయ్య. వీళ్ళు రాధా వాళ్ళ అమ్మా నాన్నలు కదా? అవునరా. కిషోర్ గారు, మా తమ్ముడు శేషు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరెప్పుడొస్తారా అని నిన్నటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నానండి. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావా? ఎందుకు? అదే వదిన, మన ఇంటికి చుట్టాలు వచ్చి చాలా రోజులైంది కదా, అందుకని. ఈయన అమ్మ నాన్నల కోసం ఎదురు చూడటం ఏంటి? ఏదో మనసులో పెట్టుకుని ప్లాన్ చేసినట్టున్నాడు. ఇప్పుడు ఎలా? మొత్తం కుప్ప ముంచేలా ఉన్నాడు. అవును, మనోహర్ ఎక్కడా? నా అనుమానం నిజమే. ఈ శేషు గారు ఏదో మాస్టర్ ప్లాన్ వేసినట్టున్నారు. ఏం చేయాలి? మనోహరు కలసం జంపు తీసుకురావడానికి వెళ్ళాడరా. అతనితో ఇప్పుడు నీకేం పనిరా? అబ్బే లేదనయ్య, అందరూ ఉన్నారు, అల్లుడు గారు లేరేంటా అని అడిగాను. కావాలని తప్పించుకు తిరుగుతున్నాడు అనుకుంటా. ఎలాగైనా సరే వీళ్ళ బండారం బయట పెట్టాలి. నందకిషోర్ గారు, అందరూ బానే ఉన్నారా? ఇంకేంటి విశేషాలు? బాగున్నామండి, అంతా మీ దయ. మా రాధకు ఉద్యోగం ఇచ్చి ఒక రకంగా మా కుటుంబాన్ని నిలబెట్టారు. నాన్నని మాటల్లో పెట్టి నిజాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు శేషు. ఎలాగైనా ఎన్ని డైవర్ట్ చేయాలి. మీ అంత మంచి కుటుంబంలో మా అమ్మాయిని కలుపుకున్నారు. మీది చాలా మంచి మనసు అండి. మాదేముందండి నందకిషోర్ గారు, మీ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, అది మాకు కావాలి. ఆ పనికి తగ్గ జీతం. శేషు, ఇప్పుడు ఎందుకు అలాంటి మాటలు? రాధ మనింటి అమ్మాయిలా కలిసిపోయింది కదా, ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. అది కాదు వదినా, వచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అన్నప్పుడు మంచి చెడ్డ కూడా తెలుసుకోవాలి కదా. ఏంట్రా నువ్వు తెలుసుకునేది? నీ మొహం. పూజకి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అయ్యిరా పో. అది కాదమ్మా, చుట్టాలని పలకరించి వెళ్తాను. ఎవర్రా చుట్టాలు? అమ్మ తరపునా అయ్య తరపునా? పూజ పూర్తి చేసుకున్నాక వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా, అప్పుడు నీ పలకరింపు ప్రోగ్రామ్ ఏదో పెట్టుకుందో గాని. అది కాదమ్మా, అసలు విషయం వేరే ఉంది. శేషు, పూజలో కూర్చోవాలి కదా, టైం అవుతోంది, ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా పో. పదండి పదండి వెళదాం. రండి వెళదాం. సరే సరే పదండి. ఈ వ్రతం నా ఇంట్లో నా కోసం జరుగుతున్నట్టు లేతే నీ కోసం జరుగుతున్నట్టుంది. మీ అమ్మా నాన్నలు వచ్చారు, పైగా నల్లపూసలు కూడా వేస్తానంటున్నారు కదా. ఏదో ఒకటి చేస్తా, నీకు ఈ సంతోషాన్ని మాత్రం దక్కనివ్వను. అమ్మా, సమయం అవుతోంది, పూజ మొదలు పెట్టాలి. ఇంకా కలశం చెంబు తీసుకురాలేదు. రాధా, ఒకసారి మనోహర్కి కాల్ చేయమ్మా. ఎందుకింత ఆలస్యమైంది మనోహర్? మధ్యలో బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. ఒరేయ్, పెళ్ళాన్ని విజిలేసి పిలుస్తున్నావేమిట్రా పోకిరి వెదవలాగా? రేయ్, పూజ జరుగుతుంటే ఇప్పుడు తమాషాలు చేస్తావేంట్రా? పూజలో కూర్చో.
వెళ్ళి అక్కడ కూర్చో. రండి కూర్చోండి. మాట్లాడకుండా సైకిల్ చేస్తున్నావేంటి శేషు? ఏమైంది నీకు? మళ్ళీ విజిలేస్తాడు. కడత ఒకటి ఇచ్చానంటేనా? నానమ్మ ఆ? నేను చెప్తాను కదా, నాన్న విజిల్ మింగేశాడు. ఆ? ఆ? అదేమో గొంతులో ఇరుక్కుపోయింది, అందుకే మాట్లాడుతుంటే విజిల్ సౌండ్ వస్తుంది. విజిల్ మింగేయడమేమిట్రా తింగర్ వెదవా? ఏం చేసినా అన్ని తింగర్ పనులే చేస్తావు. అంటే ఇప్పుడైనా మాట్లాడలేడు. అమ్మయ్యా, కొంతవరకు సేఫ్. నల్లపూసల తంతు ఎలా అయినా తప్పించుకోవాలి. ఏం చేయాలి? ఈ రాధా మనోహర్ల సంగతి తెలుద్దామంటే సడన్ గా ఇలా జరిగిందేంటి? రేయ్, కాసేపు మాట్లాడకుండా ఉండు. డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్ గారు. చెప్పండి సార్. ఏం లేదు, మా తమ్ముడు నోట్లోకి విజిల్ మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుపోయింది. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, తొందరగా రండి ప్లీజ్. అసలు మీరు విజిల్ ఎందుకు మింగారండి? చాక్లెట్ అనుకుని మింగేశారా? పూజ అయ్యాక ప్రసాదం పెడతానని చెప్పాను కదా, అంతవరకు ఆకలికి ఆగలేకపోయారా? ఇప్పుడేమవుతుందో ఏమిటో. ఏం కాదులే మాధవి, డాక్టర్ గారు వస్తున్నారు కదా. మనోహర్, అక్కడ నించున్నావే? మనందరం కలిసి పూజ చేయాలి కదా, కూర్చో. ఇప్పుడు తేలిపోతుంది. పక్క పక్కనే కూర్చుని పూజ చేయాలి కదా. రాధ పక్కన కూర్చున్నా కూడా వాళ్ళ అమ్మా నాన్నల రియాక్షన్ ఏమీ లేదేంటి? అంటే వాళ్ళకి నిజంగానే పెళ్ళైనట్ట? రే మూసుకో. డాక్టర్ వచ్చేంత వరకు మాట్లాడావో కొర్రతో నోట్లో పొడుస్తాను. మీరు కానియండి పంతులు గారు. ఒరే, అలా కూర్చోరా, కూర్చో. చూసావా తెలివిగా ఇద్దరి మధ్యలో ఎలా కూర్చున్నానో? మేడం వాళ్ళు మనిద్దరం జంట అనుకుంటారు, మీ అమ్మ వాళ్ళేమో మేమిద్దరం జంట అనుకుంటారు. ఎలా ఉంది ఐడియా? సంతోషించండి, కానీ నల్లపూసలు వేయకుండా ఏం చేయాలో అది ఆలోచించు. దేవుడే దారి చూపిస్తాడు, కంగారు పడక. ఏదో ఒకటి ప్లాన్ చేస్తానని చెప్పాడు. నీ పెళ్ళాం మెళ్ళ నల్లపూసలు వేయడానికి ఏంటలా ఆలోచిస్తున్నావు?
బాగుంది కదా స్పెషల్ ఎఫెక్ట్. ఏంట్రా ఇది? స్పెషల్ ఎఫెక్ట్ నానమ్మా. చూసావా, సరిగ్గా తాళిబొట్టు కట్టే టైంకి పసుపు కుంకుమలు తల మీద పడ్డాయి. ఏడ్చినట్టే ఉంది. నీకు మీ నాన్నలాగే తెంగర వేషాలు ఎక్కువ అవుతున్నాయి. సర్లేండి మనోహర్, ముంద నల్లపూసలు వెయ్యి. వేసేసాను. ఓ వేసేసావా? హా, వేశాను. అమ్మయ్యా, సమయానికి రోషన్ బెలూన్స్ పేల్చాడు కాబట్టి నల్లపూసలు తీసుకుని నేనే వేసేసుకున్నా. అమ్మవారు ఈ రకంగా కాపాడింది. అమ్మా, నల్లపూసలు వేసుకున్నారు కదా, దంపతులు ఇద్దరు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఇప్పుడే తప్పించుకున్నాను అనుకుంటే మళ్ళీ ఈ సమస్య ఏంటో. చూస్తారండి మనోహర్, ఆశీర్వాదం తీసుకోండి. హలో, అవునా? ఎప్పుడు? ఇప్పుడే చూస్తాను. ఏంటి సార్, ఏమైంది? ఏంటండి, ఏమైందండి? వెంటనే టీవీ చూడాలి, పద. రండి సార్, రండి సార్, రండి. భ్రమరాంబ అనుకున్నట్టే గాయత్రి ఇన్స్టిట్యూట్ గోడౌన్ని బ్లాస్ట్ చేయించింది. ఈ రోజు ఉదయం భ్రమరాంబ ఇన్స్టిట్యూట్ గోడౌన్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో గోడౌన్ మొత్తం కాలిపోయింది. గాయత్రి ఇన్స్టిట్యూట్ గోడౌన్లో కదా బాంబు పెట్టింది. భ్రమరాంబ ఇన్స్టిట్యూట్లో పేలడం ఏంటి? తనే తన గోడౌన్లో పెట్టుకుని వేరే ప్లాన్ ఏమైనా చేస్తోందా? భ్రమరాంబ గోడౌన్లో బాంబు పేలడం ఏంటి? ఎవరు చేస్తుంటారు? నేనే. అసలు ఈ బ్లాస్ట్ అంతా మన గోడౌన్లోనే జరగాల్సింది. మనం పిల్లల కోసం ఉంచిన మెటీరియల్స్, బట్టలు, న్యూట్రిషన్కి సంబంధించిన ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కాలి బూడిదైపోవాల్సింది. నేను ఇందాక కలసం చెంబు కోసం వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, నాకింకో 25,000 వస్తాయిరా. అవి ఇచ్చేస్తే నీ అప్పు మొత్తం తీరిపోయినట్టే. ఏదో ఒకటి చేసి అవి కూడా ఇచ్చేరా, పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలరా. ఇంకో అరగంటలో మనం పెట్టిన బాంబు పేలుతుంది. పేలగానే భ్రమరాంబ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తుంది. అవి రాగానే ఇచ్చేస్తాన్రా. ఏంటి, బాంబు పేలుతుందా? భ్రమరాంబ డబ్బులు ఇస్తుందంటాడేంటి? అంటే భ్రమరాంబ ఎక్కడైనా బాంబు పెట్టిస్తుందా? ఎక్కడ పెట్టించుంటుంది? తనకున్న ఏకైక శత్రువు దేవకి మేడమే కదా. డబ్బులు కాసిపడి బాంబు పెట్టాం గాని ఎక్కడ దొరికిపోతామోనని భయంగా ఉందిరా. అయినా అక్కడ సెక్యూరిటీ లేడు, సీసీ కెమెరా లేదు, దొరకంలేరా. అయినా గాయత్రి ఇన్స్టిట్యూట్ గోడౌన్లో ఎందుకు బాంబు పెట్టమన్నారు? వాళ్ళకి ఏవో గొడవలు ఉన్నాయిలేరా. అవన్నీ మనకెందుకు? బాంబు పేలాక మనం వెళ్ళి మిగిలిన డబ్బులు తీసుకొచ్చుకుందాం. పదరా. సరే పద, త్వరగా వెళ్దాం. అమ్మ భ్రమరాంబ, మా మేడంకి షాక్ ఇవ్వాలని మా ఇన్స్టిట్యూట్ గోడౌన్లోనే బాంబు పెట్టిస్తావా? ఇప్పుడు నేను నీకు తిరిగి ఎలాంటి షాక్ ఇస్తానో చూడు. నేను చేసింది తప్పే అనిపించవచ్చు, కానీ భ్రమరాంబ చేసిన దానికి హిట్ ఫర్ టాట్ ఇవ్వాలనుకున్నా. అందుకే మన గోడౌన్లో పెట్టిన బాంబులు తీసేసి భ్రమరాంబ గోడౌన్లో పెట్టాను. ఈ విషయం రాధకు కూడా ఫోన్ చేసి చెప్పాను. అవును మేడం, ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం.
వద్దని చెప్పాను. పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాం, కానీ దానివల్ల భ్రమరాంబకి బుద్ధి రాదు మేడం. ఏ రుజువులు లేవు కాబట్టి తప్పించుకుంటుంది. అంతకన్నా పెద్దగా ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తుంది. అందుకే తను చేసిన పని వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో అంతే బాధ తనకి కలిగించేలా చేయాలని ఈ పని చేశాం. మీకొక మాట చెప్పుండాల్సింది, కానీ వ్రతం హడావిడిలో ఉన్నారు కదా, మళ్ళీ కంగారు పడతారని చెప్పలేదు. మేం చేసింది తప్పైతే క్షమించండి మేడం. మీరేం తప్పు చేయలేదు రాధా. నాకు చెప్పకుండా మంచి పని చేశారు. ఎందుకంటే నాకు చెప్పుంటే గనక నేనిలా చేయనిచ్చుండేదాన్ని కాదు. కానీ మీరు చేసిందే కరెక్ట్. మాటలతో విన్నప్పుడు చేతలతోనే చూపించాలి. భ్రమరాంబ వల్ల మీరు పడుతున్న బాధలు కళ్ళారా చూసాం మేడం. మనశ్శాంతి లేకుండా చేస్తోంది. వీటన్నింటికీ ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలంటే ఇలాంటిది ఏదో ఒకటి జరగాలి మేడం. అందుకే ఇలా చేశాం. మంచి పని చేసావమ్మా. ఒక్కోసారి కన్నుకి కన్నే సమాధానం కావాలి. ఇప్పుడు ఆ బాధ ఏంటో ఆ భ్రమరాంబకి తెలుస్తుంది. ఇంకోసారి ఇలాంటి పని చెయ్యాలంటే ఆలోచిస్తుంది. వెల్ డన్. ఇద్దరూ మంచి పని చేశారు. ఇది వీళ్ళిద్దరూ చేసిన పనా? భ్రమరాంబ ప్లాన్ మార్చిందేమో అనుకున్నా. ఈ న్యూస్ విని భ్రమరాంబ ఎంత కుమిలిపోతుందో.